ప్రభుకు స్తోత్రములు. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలం చేరవచ్చిన ప్రియులందరూ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని సేవకులందరూ కూడా వందనాలు. కూడికి నడిపిస్తున్న ప్రియులు సత్యనారాయణ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలోంచి దినవృత్తాంతముల 2వ గ్రంథం 12వ అధ్యాయంలోంచి దేవుని వాక్యాన్ని విందాం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం చదువు. 1వ వచనం. రెహబాము రాజ్యం స్థిరపడి తాను బలపరచబడిన తరువాత అతడును ఇశ్రాయేలీలందరూ యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించిరి. రైట్. ఈ అధ్యాయంలో ప్రభువుని విసర్జించుట అనే మాట, ప్రభు దృష్టికి తమను తాము తగ్గించుకొనుట అనే మాట, ఈ 2 మాటలు కూడా మనం గమనిస్తున్నాం. మొదటిగా మరి స్థిరపడిన తరువాత అనే మాట చూస్తున్నాం. రాజ్యము స్థిరపడి బలపరచబడిన తరువాత ఇశ్రాయేలీలు యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించారు అనే మాట మనం చూస్తున్నాం. అందుచేత ఐగుప్తు రాజైన శేషకు 1200 రథములతో 60,000 గుర్రపు రౌతులతో యెరూషలేము మీదకి వచ్చాడు అనే మాట చూస్తున్నాం. వీరు స్థిరపడిన తర్వాత ద్రోహం చేశారు అనే మాట కూడా మనం చూస్తున్నాం. గత వర్తమానంలో పోగొట్టుకున్న వైభవాన్ని లేదా పోగొట్టుకున్న ఆ రాజ్యాన్ని తిరిగి సంపాదించుకోవాలని రెహబాము చేసిన యుద్ధాన్ని చూస్తాం. ఈ వర్తమానంలో స్థిరపడిన తర్వాత వారు చేసిన ద్రోహాన్ని చూస్తున్నాం. ఇక్కడ ఒక విషయం మనం తెలుసుకోవాలి. విశ్వాసులమైన మనం ప్రభు వచ్చేంత వరకు విశ్వాసమందు నిలిచి ఉండాలి. విశ్వాసులమైన మనం దేహ విమోచన దినం వరకు కూడా మనము శరీరాన్ని నమ్ముకోవడానికి లేదు. లేదా ఇంత విశ్వాసులమయ్యాం కదా, లేకపోతే మనం ఇంత ముందుకు వచ్చాం కదా అని చెప్పి మన శరీరమును ఆస్పదం చేసుకోవడానికి లేదు. అలా చేసుకున్నట్లయితే ఈ ఉదయకాలపు వాక్యము మన కొరికే వ్రాయబడిందని మనం గమనించాలి. దీనికి సహాయకరంగా ఒక వాక్యాన్ని చదువుదాం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చూడండి. 6వ వచనం. అయితే క్రీస్తు కుమారుడై ఉండి 15వ వచనం. ఈ 2 వచనాలు చదవండి. 6వ వచనం 15వ వచనం, ఈ 2 వచనాలు చదవండి. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరంగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. 15వ వచనం. నేడు మీరు ఆయన శబ్దమును విన్న ఎడల కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పిన కనుక పాపము వల్ల కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడకుండానట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినమును ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏలైనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతం మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉందము. రైట్. ఈ 2 వచనాల్లో మనం పట్టుకోవాల్సిన పదం ఏది? స్థిరముగా. నమ్మకము, స్థిరము అండి. కాదు, కరెక్టే చెప్పాలి. అంతము మట్టుకు మీకున్న విశ్వాసం. అంతం మట్టుగానే ఒక దానిలోనే ఉంది, ఇంకో దానిలో లేదుగా. చెప్పండి. తుదమట్టుకండి, అంతసేపు ఎత్తుతున్నారేంటి? తుదమట్టుకు అంతం మట్టుకు, తుదమట్టుకు అంతం మట్టుకు అంటే ఈ మధ్యలో ఎక్కడా కూడా మనం స్థిరపడ్డాము అని తలంచుకోకూడదు.
అంటే విశ్వాసమందు స్థిరపడటం అనేది జరుగుతుంది, కానీ విశ్వాసమందు స్థిరపడ్డాము అని తెలిసిన తర్వాత గర్వం మనలోకి రాకూడదు. ఎందుకంటే ఏ టైంలో అయితే మనం శరీరమును ఆస్పదం చేసుకుంటామో, మన ఫ్లెష్ మీద మనం కాన్ఫిడెన్స్తో మనం ముందుకు కొనసాగుతామో, ఆ దినాన్ని మనం ఒక విషయాన్ని మర్చిపోతున్నాం. అదేంటంటే అంతం మట్టుకు తుదమట్టుకు అనే మాట మనం మర్చిపోతున్నాం. చాలామంది వీడియోలు ఆన్ చేసుకోలేదన్నా, ఎంతమంది ఆన్ చేసుకోలేదు చూడండి ఒకసారి. చూస్తున్నాను. వాళ్ళు వెయిటింగ్ రూమ్లో పెట్టేసాను. రైట్, వినండి, మిగిలిన వాళ్ళు వినండి. ఇప్పుడు గర్వం అంటే ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో అహంకారం లేదా గర్వం అంటే ఏంటి అంటే, ఇదే హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం, క్షమించండి, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం వచనం 16 చూడండి. వచనం 16, ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. రైట్, ఇక్కడ మనం రక్తమాంసములు గలవారమని ఎరిగిన ప్రభు దేవదూతల స్వభావం ధరించుకోలేదు. ఈ వర్తమానం ఆల్రెడీ ఒకసారి చెప్పాను, ఇక రిపీట్ చేస్తున్నాను. దేవదూతల స్వభావం అంటే ఏంటంటే, ఈ అధ్యాయం మీరు చదివితే దేవదూతల ద్వారా పలకబడిన వాక్యం చెప్పటం. సీనాయి పర్వతం మీద దూతగా కనబడి ఇశ్రాయేలుకు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. అపోస్తుల కార్యాల గ్రంథం 7వ అధ్యాయం వివరాలు మనం చూస్తాం. 10 కమాండ్మెంట్స్ ఇవ్వటానికి ఆయన దూతగా కనబడ్డాడు. ఆయన దూతగా కనబడినప్పుడు ఆయన మనల్ని ఏమని గుర్తించలేనట్లు? పాప శరీరంలో ఉన్నామని గుర్తించలేదు. రక్తమాంసములు గలవారమని ఆయన మనల్ని గుర్తించినట్లు. అంటే 10 ఆజ్ఞలు ఇచ్చాడంటే మన శరీరంలో పాపము లేదు, సో మనం పెర్ఫామ్ చేయగలం 10 కమాండ్మెంట్స్ అని మనకి ఇచ్చినట్లు. 2, పాపము చేయకుండా ఉండటం వల్ల మనం నీతిమంతులం అవుతాము అని మనకు 10 ఆజ్ఞలు ఇచ్చినట్లు. అది దూతగా కనబడి ప్రభు 10 ఆజ్ఞలు ఇచ్చినట్లు. కానీ ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, ఆయన ఎంత మాత్రము రక్తమాంసములలో పాలువాడు కాలేదు, ఎంత మాత్రం దూతల స్వభావం ధరించుకోలేదు, రక్తమాంసాల్లో పాలువాడయ్యాడు అనే మాట చూస్తున్నాం. రక్తమాంసాల్లో పాలువాడయ్యాడంటే అర్థం ఏంటంటే, విశ్వాస సంబంధమైన ఏర్పాటునే దేవుడు మనకు విధించాడు. శరీరంతో ఆచరించి నీతిమంతులయ్యే విశ్వాస సంబంధం కానీ ధర్మశాస్త్రాన్ని ఆయన మనకి ఇవ్వటానికి ఇష్టపడలేదు. ఇంకేలా మీకు జ్ఞాపకం చేస్తాను. రోమాపత్రిక 8వ అధ్యాయం చూడండి ఒకసారి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం వచనం 26 చూద్దాం. రోమాపత్రిక 8:26. అటువలి ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. రైట్, ఇప్పుడు ఈ 2 వచనాలు పరిశీలించండి. రక్తమాంసాలు గలవారిగా చూసి రక్తమాంసాల్లో పాలువాడయ్యాడు. మన బలహీనతను చూచి ఆయన మనకు ఆత్మను అనుగ్రహించి ఉచ్చరింప సఖ్యం కాని మూలికలతో విజ్ఞాపనను అనుగ్రహించాడు. నేను ప్రశ్న అడుగుతాను, రోమాపత్రిక 8:26లో మన బలహీనత ఏంటి? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో మన బలహీనత ఏంటి? ప్రార్థన ఎలా చేయాలో తెలియదు. రైట్, ఎలా యుక్తంగా ప్రార్థించాలో మనకు తెలియదు అన్నాడు. ఓకే, వెరీ గుడ్. అసలు ఎందుకు తెలియదు? అది ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, అటువలి ఆత్మీయ మన బలహీనతను చూసి సహాయం చేస్తున్నాడు, ఎలాగైనా యుక్తంగా ఎలా విజ్ఞాపించి మనకు తెలియదు అన్నాడు కదా. ఎందుకు తెలియదు? మన బలహీనత ఏంటి? వెరీ గుడ్, పాప నియమం గల శరీరం. అంటే ఎప్పటికి కూడా మనం పాప నియమం ఉన్న శరీరంలో ఉన్నామని దేవుడు మనల్ని ఎరిగినవాడు. అందుకనే
ఈ కృపావరాన్ని ఇచ్చాడు. ఇప్పుడు మన శరీరంలో పాపం ఉందని ఎరిగి పరిశుద్ధాత్మని ఇచ్చాడు. ప్రభువుని నమ్మకముందు మనం పాప నియమం ఉన్న శరీరం గలవారం కాబట్టి శరీరంతో ఆచరించే ఆజ్ఞల ద్వారా మనం నీతిమంతులం కాలేమని ఎరిగి రక్తమాంసాలు ప్రభు పాల్పడేయాడు. నేను మిమ్మల్ని ఏమడుగుతున్నానంటే, ప్రభు ఎరిగి రక్తమాంసాల్లో పాల్పడయ్యాడు, ప్రభు ఎరిగి పరిశుద్ధాత్మని ఇచ్చాడు, కానీ ఎవరు ఎరగట్లేదు. నేను ఎరగట్లేదండి. మనం ఎరగట్లేదు. మనం ఎటువంటి కైండ్ ఆఫ్ టీచింగ్స్ వినటానికి ఇష్టపడుతున్నామంటే, యేసు ప్రభువుని ఒక దూతలాగా ప్రదర్శించే టీచింగ్స్కి మనం ఇష్టపడతాం. యేసుక్రీస్తు ఒక దూతలాగా ఆయన ఉండే ప్రసంగాలు వినటానికి ఇష్టపడతాం. దూతలాగా అంటే అర్థం ఏంటంటే, బలి అయిన క్రీస్తులాగా కాదు, మరణించిన ప్రభువులాగా కాదు, 10 ఆజ్ఞలు ఇవ్వటానికి వచ్చిన దూతలాగా ప్రభువుని వినటానికి ఇష్టపడతాం. ద కైండ్ ఆఫ్ టీచింగ్స్ ఏవైతే మనం ఈరోజు పోగు చేసుకోవడానికి ఇష్టపడుతున్నామో, ఈరోజు వినటానికి ఇష్టపడుతున్నామో, ఇవన్నీ కూడా విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటులా ఉండట్లేదు. అవి ఎలా ఉంటున్నాయంటే మనం శరీరంతో ఆచరించే విధుల్లా ఉంటున్నాయి. వాటినే మనం ఎందుకు వినడానికి ఇష్టపడుతున్నామంటే, మనం ఏమనుకుంటున్నామంటే ఇంతకాలం అయిపోయింది కదా, సో ఇప్పుడు మన శరీరంలో మనము పాపం లేని వారం, ఐ కెన్ పెర్ఫామ్, ఐ కెన్ డూ, ఐ కెన్ హ్యాండిల్ అనే ఒక గర్వం అనేది మనలోకి వస్తుంది. అంటే మన గర్వం మనం ఎలా తెలియపరుస్తామంటే మనం వింటున్న వర్తమానం ద్వారా. ఇంకెలా చెప్తాను, ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక రాంగ్ టీచింగ్ వింటున్నారు, ఎక్కడో కూర్చొని ఒక తప్పుడు బోధ వింటున్నారు. తప్పుడు బోధ వింటున్నప్పుడు యేసు ప్రభు ఏమనుకుంటాడు? నెంబర్ 1. తప్పుడు బోధ వింటున్నప్పుడు పరిశుద్ధాత్మ ఏమనుకుంటాడు? నెంబర్ 2. నెంబర్ 1, మీరు తప్పుడు బోధ వింటున్నప్పుడు యేసు ప్రభు ఏమనుకుంటాడంటే, ఇతడు చేయలేడనే కదా నేను రక్తమాంసాల్లో పాల్పడయ్యాను. నెంబర్ 2, ఇతని బలహీనతను ఎరిగే కదా నేను అనుగ్రహించబడ్డాను అని పరిశుద్ధాత్మ అనుకుంటాడు. వాళ్ళిద్దరూ మన బలహీనతను చూసి రక్తమాంసాల్లో పాలువారై మాత్రము కాక ఉచ్చరింప సఖ్యం కాని మూలుగులతో సహాయం చేయడానికి పరిశుద్ధాత్ముడు వచ్చాడు. కానీ మన గురించి మనం ఏం చేస్తున్నామంటే, పరిశుద్ధాత్మ పిచ్చోడు, యేసు ప్రభు తింగరోడు, నేనెందుకు పెర్ఫామ్ చేయలేను, ఎంత క్రైస్తవ్యంలో ఇంత అనుభవానికి నేను వచ్చిన తర్వాత నేనెందుకు దీన్ని నిర్వర్తించలేను అనేది మన గర్వం. సో మన గర్వం అనేది ఎలాగో మనం బయట పెడతామంటే, చూడండి, మళ్ళీ ఒకసారి చదువుదాం. అదే యోహాను రాసిన పత్రికలో నుంచి ఒక మాట చదువుతాను. యోహాను రాసిన పత్రిక చూడండి, 2వ పత్రిక, యోహాను రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చూడండి. యోహాను రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతి వాడును దేవుని అంగీకరింపనివాడు, ఆ బోధయందు నిలిచి ఉండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు కలిగి ఉన్నవారు. నెక్స్ట్ ఎవడైనను ఈ బోధను తేక మీ వద్దకు వచ్చిన ఎడల వారిని మీ ఇంట చేర్చుకునవద్దు, శుభమని వారితో చెప్పనవద్దు. శుభమని వారితో చెప్పువాడు వారి దుష్టక్రియలలో పాలుపడగును. ఎందుకే ఇతడు ఎవరు? 7వ వచనం. యేసుక్రీస్తు శరీరధారి వచ్చనని ఒప్పుకొని వంచకులు. రైట్, యేసుక్రీస్తు శరీరధారి వచ్చనని ఒప్పుకొని ఆత్మ, 4వ అధ్యాయం 2వ వచనం, యోహాను మొదటి పత్రిక. యేసుక్రీస్తు శరీరధారి వచ్చాడంటే అర్థం ఏంటి? రక్తమాంసాల్లో పాలుపడయ్యాడు. ఇంకా చెప్పండి, యేసుక్రీస్తు శరీరధారి వచ్చాడంటే అర్థం ఏంటి? ఆయన మన బలహీనతను చూచాడు, మనకు సహాయం చేయడానికి ఇష్టపడ్డాడని అర్థం. కానీ మనం ఇప్పుడు ఎండ్లో చేర్చుకొని ఆతిథ్యం ఇస్తుంది ఎవరికి? మనం వెళ్ళి భోజనం చేస్తూ సహవాసం చేస్తుంది ఏ బోధకులతో? చెప్పండి. కృపావరాన్ని నమ్మే బోధకులతోటే మనం భోజనం చేస్తున్నాము. కృపావరాన్ని నమ్మే బోధకుల్ని మనం చేర్చుకొని భోజనం పెడుతున్నాము. ఒకసారి ఆలోచన చేయండి. ఎవరైతే
యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఒప్పుకొనని వంచకులు ఉన్నారో, ప్రభువుని నమ్మాం కదా, ఇంతకాలం అయిపోయింది కదా అని చెప్పి ప్రభువు మీద ద్రోహం చేస్తున్నారో, వారిని మనం చేర్చుకొని శుభమని చెప్తే మీరు వారి దుష్టక్రియల్లో పాలువారే. ఇక్కడ ఒక సేవకుడిని, ఒక బోధకుడిని ఇంకో బోధకుడిని కంపేర్ చేయొద్దు. ఇక్కడ ఒక బోధకుడిని యేసు ప్రభుని కంపేర్ చేయండి, ఒక బోధకుడిని పరిశుద్ధాత్మని కంపేర్ చేయండి. ఎందుకంటే యేసు ప్రభు రక్తమాంసాలతో పాలువాడైతే ఈ బోధకుడు చెప్పే బోధ ఏంటి? పరిశుద్ధాత్ముడు మన బలహీనత చూసి మనకు సహాయం చేస్తుంటుంటే ఈ బోధకుడు చెప్పే బోధ ఏంటి? ఇతడు యేసు ప్రభు కంటే గొప్పవాడిగా ఫీల్ అవుతున్నాడు, ఇతనికి నేనెందుకు భోజనం పెట్టాలి? ఇతడు పరిశుద్ధాత్మ కంటే గొప్పగా ఫీల్ అవుతున్నాడు, ఇతనికి నేనెందుకు శుభమని చెప్పాలి? సో ఇది మనం గమనించాలి. ఇక్కడ చూడండి, మళ్ళీ దినవృత్తాంతాలు 2వ గ్రంథం 12:8 చూడండి. 12:8 అయితే నన్ను సేవించుటకును భూరాజులకు దాసులై ఉండుటకును ఎంత భేదమున్నదో వారు తెలుసుకున్నట్లు వారు అతనికి దాసులగుదురు. రైట్, ఇక్కడ కంపారిజన్ దేవునికి మనుషులకు మధ్యన, దేవునికి సాతానుకు మధ్యన. చూడండి ఒకసారి గమనించండి. ఇక్కడ కంపారిజన్ దేవునికి మనుషులకు మధ్యన, దేవునికి సాతానుకు మధ్యన. నన్ను సేవించటానికి, అన్య దేవతలను సేవించడానికి మధ్యలో ఎంత వ్యత్యాసం ఉందో అన్నాడా? నన్ను సేవించటానికి భూరాజులకు దాసులై ఉండటానికి అన్నాడు. అంటే దేవునికి మనుషులకు మధ్యలో కంపారిజనా, దేవునికి సాతానుకు మధ్యలో కంపారిజనా? దేవునికి మనుషులకి. అంతేనండి. సేమ్ అలాగే మనం కూడా ఒక బోధకుడు ఇంకో బోధకుడికి కంపారిజన్ చేయట్లేదు. ఇక్కడ మనం ఇతన్ని ఇంట్లో చేర్చుకోవట్లేదు, ఇతనికి మనం శుభమని చెప్పట్లేదు, అలాగనే అతడు సిద్ధపరిచిన భోజన పదార్థాలు కూడా మనం భుజించట్లేదు. ఇక్కడ మనం ఇతని కంటే అతడు మంచి బోధకుడు, ఇతని కంటే అతడు సరైన బోధకుడు అని వీఆర్ నాట్ కంపేరింగ్ బిట్వీన్ టూ ప్రీచర్స్, వీఆర్ కంపేరింగ్ బిట్వీన్ ప్రీచర్ అండ్ క్రైస్ట్, వీఆర్ కంపేరింగ్ బిట్వీన్ ప్రీచర్ అండ్ హోలీ స్పిరిట్. బోధకుడికి క్రీస్తుకు వ్యత్యాసం చూస్తున్నాం ఇక్కడ, బోధకుడికి పరిశుద్ధాత్మక వ్యత్యాసం చూస్తున్నాం ఇక్కడ. యేసు ప్రభువే రక్తమాంసాల్లో పాలువాడయ్యాడంటే ఆయన ఒప్పుకున్నాడు ఏమని? నేను శరీరంతో ఆచరించే ఆజ్ఞల వల్ల నీతిమంతుడు కాలేదని. కానీ ఈ బోధకుడు చెప్పే బోధ ఎలా ఉంది? బై పెర్ఫార్మింగ్ ద 10 commandments, బై పెర్ఫార్మింగ్ ద 10 వీఆర్ గోయింగ్ టు బికమ్ రైచస్ అన్నట్లు ఉంది. మరి అతన్ని నేను ఎందుకు చేర్చుకోవాలి ఇంట్లో? సరే, అవిశ్వాసి అయినప్పుడు చెప్పిన వర్తమానం అనుకుందాం. మరి విశ్వాసి అయిన తర్వాత ఇతడు కృపావారాన్ని నమ్మట్లేదు కదా. కృపావారాన్ని నమ్మట్లేదంటే ఇతని యొక్క ఉద్దేశం ఏంటి? ప్రభువుని నమ్మాక మనలో బలహీనత ఉండదు అంటున్నాడు. లేదా ప్రభువుని నమ్మాక మన శరీరం మారిపోయిందా? మారలేదు కదా. మరి మారలేనప్పుడు ఇతడు కృపావారం గురించి ఎందుకు చెప్పట్లేదు? మరి అతన్ని నేను చేర్చుకొని ఆతిథ్యం చేయొచ్చా? అతడు కనబడితే నేను శుభమని చెప్పొచ్చా? శుభం అంటే ఏంటి? వందనాలు కంటే ఇశ్రాయేలీలకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మీకు సమాధానం కలుగును గాక అని అనటం అన్నమాట. అంటే మనం ఏమంటున్నాం? నువ్వు అబద్ధ బోధ చేస్తున్నావు, నీకు సమాధానం కలుగును గాక అంటున్నామా? అట్లా అనొచ్చా అంటున్నాడు. అలా ఎవరైతే అంటున్నారో వారు అతనితో దుష్టక్రియల్లో పాలువారు అవుతున్నారు. మనము అంతము మట్టుకు క్రీస్తులో ఉండాలి, తుద మట్టుకు మనము క్రీస్తులో ఉండాలి. క్రీస్తు అంటే ఇక్కడ అర్థం ఏంటంటే విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు. టీచింగ్ ఏ టీచింగ్లో అయితే విశ్వాసులు కూడా శరీరంలో నివసించే పాపాన్ని బట్టి పాపం చేయడానికి అవకాశం ఉందని బోధిస్తున్నారో ఆ బోధలో నువ్వు ఎంతవరకు ఉంటే అంతవరకు నీకు గర్వం లేనట్టు. ఏ రోజు నువ్వు ఈ బోధలోంచి, ఈ క్రీస్తు బోధలోంచి బయటకు వెళ్తావో ఆ రోజు నీకు గర్వం వచ్చినట్టే. అందుకని ఈ అధ్యాయం అంతా ఏం రాశాడంటే, గర్వం వచ్చింది, శత్రువుల మీద పడ్డారు, షమయా వచ్చి చెప్పాడు, వెంటనే వాళ్ళు తమను తాము తగ్గించుకునే ప్రయత్నం చేశారు. కాబట్టి గర్వం అంటే ఏంటో ఈ ఉదయకాలం అర్థం తెలుసుకోవాలని ప్రభుపేట తెలియచేస్తున్నాను. మరొకసారి చదువుదాం. యోహాను రాసిన 2వ పత్రికలో అందరూ కూడా వాక్యం తెరిచి చూడండి. 7వ వచనం చదువుదాం. 7వ వచనం. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఒప్పుకొనని వంచకులు
అనేకులు లోకంలో బయలుదేరి ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ. రెండో వచనం చదవండి ఇప్పుడు. నేను మాత్రమే గాక సత్యము ఎరిగిన వారందరూ మనలో నిలుచుచు మనతో ఎల్లప్పుడూ ఉండు సత్యమును బట్టి మిమ్మును నిజముగా ప్రేమించున్నాము. ఎల్లప్పుడూ ఉండు సత్యమును బట్టి పత్రికలో సువార్తలు ఏమని రాశాడు? పరిశుద్ధాత్మ. ఎల్లప్పుడూ ఉండు సత్య స్వరూపియగు పరిశుద్ధాత్మ, యోహాను 14:16. ఇక్కడేమన్నాడు? ఎల్లప్పుడూ సత్యం. ఎల్లప్పుడూ సత్యం అంటే ఏంటి? నువ్వు ఎప్పుడు కూడా సత్యాన్ని వదలకు. ఎప్పుడైనా సత్యాన్ని వదిలేవంటే ఆ రోజు ఏం మారిందని చెప్తున్నావు నువ్వు? బోధ మారిందని చెప్తాను. శరీరం మారిందని చెప్పి శరీరం మారిందని శరీరంలో చెప్తున్నావు. పాపం. ఇప్పుడు సత్యాన్ని మీరు ప్రభు వచ్చేంత వరకు పట్టుకోండి. యోబు భార్య యోబునేమనింది? నీవు యథార్థతను వదలకుందువా? మీ భార్యలు కూడా మిమ్మల్ని అడుగుతారు, ఈ బోధను వదలవా అని. అప్పుడు చెప్పండి వదలనని చెప్పండి. భార్యలు కూడా కొన్నిసార్లు ప్రేరేపించబడతారు దుష్టుని చేత. అప్పుడు చెప్పాలి ఏమని అంటే, నువ్వు ఎంతవరకు యథార్థతను వదలవు అంటే అంత మట్టుకు అనండి. నువ్వు ఎంతవరకు ఈ బోధన వదలవు అంటే తుదమట్టుకు అని చెప్పండి. లేదు ఇంకా శోధిస్తే ఇలా అడగండి, నాకు మహిమ శరీరం ఇవ్వా అని అడగండి. నాకు మహిమ శరీరం ఇవ్వా, అప్పుడు నువ్వు చెప్పిన బోధ వింటాను. అంతవరకు నేను విన్నాను. ఎందుకంటే రోమా 8:26 నమ్మట్లేదు వాళ్ళు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో సాక్షాత్తు నా ప్రభు అయిన యేసుక్రీస్తు దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక ఆయన రక్తమాంసాల్లో పాలువాడైతే ఈరోజు యేసు ప్రభు అంత తగ్గించుకున్న ప్రభువుని ఒప్పుకోవట్లేదు వీళ్ళు. నేను ఒకటి చెప్తాను, తగ్గించుకొనిన ప్రభువును ఒప్పుకొనని వాడే గర్వం కలిగినవాడు. తగ్గించుకొనిన ప్రభువును ఒప్పుకొనని వాడే గర్వం కలిగినవాడు. తగ్గించుకొనిన ప్రభువుని, రక్తమాంసాల్లో పాలువాడైన ప్రభువుని ఒప్పుకుంటున్నామంటే మనం యథార్థంగా ఉన్నామని అర్థం. యథార్థతను ఒప్పుకుంటున్నట్టే. ఒకసారి మీరు ఆలోచన చేయండి. మీరు ఎప్పుడైనా క్రమంగా వాక్యం విన్న తర్వాత, కొంతకాలం వాక్యం వినటం మానేసిన తర్వాత మీలో ఎంతమంది శరీర కార్యాలు చేయకుండా ఉండగలుగుతున్నారో చెక్ చేసుకోండి. మీకు అర్థమైపోయి ఉంటుంది ఆల్రెడీ. శరీర కార్యములు స్పష్టంగా కనపడతాయి. స్పష్టం అంటే అర్థం ఏంటి? నాకు అంతగా తెలియలేదు బ్రదర్ అని అబద్ధాలు ఆడద్దు. గలతీ పత్రిక 5:19 అన్నాడు, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. స్పష్టంగా మీకు తెలిసిపోయిద్ది శరీర కార్యాలు కలుగుతున్నాయి కదా అని. ఎందుకు? శరీర కార్యాలు తప్పించుకోవాలంటే ఏం కావాలన్నాడు? వాగ్దానముల మూలముగా అన్నాడు. పేతురు 2వ పత్రిక 1:4. వాగ్దానములు కలిగితే తప్ప ఈ దురాశను మనం అనుసరించుట అనే భ్రష్టత్వం నుండి మనం తప్పించుకోలేమండి. అంచేత దయచేసి ఇంత మట్టుకు ఓపికగా ఉన్నారు, ఇప్పుడు మీరు గర్వించవద్దు. అంటే అర్థం ఏంటంటే, ఇంతవరకు మనం ఈ బోధలో కొనసాగాం కదా. శరీరంలో పాపము లేదనే కైండ్ ఆఫ్ టీచింగ్ ఏదైతే ఉందో, క్రీస్తు బోధ కాదది. దాన్ని మీరు చేర్చుకోవద్దు, ఆతిథ్యం చేయొద్దు, శుభమని చెప్పొద్దు. ఎందుకంటే ఆ రోజు మీ గర్వాన్ని ప్రభు చూస్తాడు. నా కుమారుడే శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిస్తే ఫిలిప్పీ 2:8, ఆ ప్రభు యొక్క విధేయతను ఒప్పుకొనని ఇతడు అహంకారి అని ప్రభు చూస్తాడు. ఎన్ని సంవత్సరాలు ఏలాడు, పరిపాలన చేశాడు రెహబాం? చెప్పండి, మీరు చదివారా? రెహబాం పరిపాలన ఎంతకాలం? అమ్మా, ఎన్నో సంవత్సరం నుంచి ప్రారంభించాడు? 41 నుంచి కదండి, 17 సంవత్సరాలేనా? దినవృత్తాంతాలు 2వ గ్రంథం 12వ అధ్యాయం వచనం 13. 41 సంవత్సరములు ఈడు గలవాడే ప్రారంభించాడు, 17 సంవత్సరాలు ఏలాడు. సొలొమోను ఎంతకాలం? 40. దావీదు ఎంతకాలం? 40. సౌలు ఎంతకాలం? 40. నువ్వు అంత కూడా రాలా.
జస్ట్ 17 ఇయర్స్కే గర్వం వచ్చేసింది. మరి నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను, మీరు ప్రభువుని నమ్మి ఎంతకాలం అయింది? అప్పుడే మీకు గర్వం వచ్చిందా? అప్పుడే మీరు ఎటువంటి బోధ వినటానికి తిరిగిపోయారు చూసుకోండి. ఏ బోధ వింటున్నారో పరీక్ష చేసుకోండి. ఎందుకంటే యోహాన్ ఏమంటాడంటే మనం పిలిచి భోజనం పెట్టకూడదు అంటాడు. హెబ్రీ పత్రికలో గ్రంథకర్త ఏమంటాడంటే మనం వెళ్ళి భోజనం చేయకూడదు అంటాడు. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 9వ వచనం చదవమ్మా. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 9వ వచనం. నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడకుడి, భోజన పదార్థములను బట్టి కాక కృపను బట్టియే హృదయమును స్థిరపరచుకుంటే మంచిది. భోజనములను బట్టి ప్రవర్తించిన వారికి ఏమీ ప్రయోజనం ఇది కలగలేదు. మనం వెళ్ళి చేసే భోజనం. యోహాను పత్రికలో చెప్పింది వాళ్ళు వచ్చి చేసే భోజనం. మనల్ని భోజనానికి పిలిచినప్పుడు మనం చెప్పాలి, మీరు మంచోళ్ళే అన్నా నాకు తెలుసు, అక్క మీరు కూడా మంచోళ్ళు నాకు తెలుసు, కానీ మిమ్మల్ని ఏ ఆత్మ అయితే వాడుకుంటుంది అది క్రీస్తు విరోధ ఆత్మ, కాబట్టి నేను భోజనానికి రాలేను, క్షమించండి. మేము ఇంటికి వద్దాం అనుకుంటున్నాం, గృహదర్శనం చేద్దాం అనుకుంటున్నాం, ప్రార్థన చేసి వెళ్ళిపోతాం అని అంటే, వద్దులే అక్క, గృహదర్శనం ఏం చేయొద్దు, నిన్ను క్రీస్తు విరోధ ఆత్మ వాడుకుంటుంది, దాని నుంచి విడుదల పొందాక నేనే పిలుస్తానని చెప్పాలి. నువ్వు వెళ్ళి భోజనం చేయకూడదు, వాళ్ళని పిలిచి భోజనం పెట్టకూడదు. ఎందుకంటే అట్టివాడు దుష్టక్రియల్లో పాలువాడవుతున్నాడు. అంటే మనము ఎవరికి భోజనం పెడుతున్నామంటే రక్తమాంసాల్లో పాలువాడై తను తాను తగ్గించుకున్న క్రీస్తు విధేయతను ఒప్పుకున్న వాడికి. ప్రభువు నమ్మిన తర్వాత కూడా మన బలహీనతను చూచి మనకు పరిశుద్ధాత్మని ఇస్తే ఆ పరిశుద్ధాత్మను కూడా మనం వీళ్ళకంటే తక్కువ చేసేస్తున్నాం. అభిమానం ఇక్కడ ముఖ్యమైనది కాదు, విశ్వాసం ముఖ్యమైనది. అభిమాన పేతురు యేసుప్రభుని ఏమన్నాడు? ప్రాణం పెడతానన్నాడు. తర్వాత ఏమన్నాడు? ఆయన ఎవరో నేను ఎరగనన్నాడు. కానీ విశ్వాస పేతురు ఏమన్నాడు? మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పకుండా ఉండలేమన్నాడు. మీరు ఏ పేతురు అర్థం చేసుకోండి. అభిమానాలు కాదు ముఖ్యమైనది, నమ్మకమైన బోధను గట్టిగా చేపట్టినప్పుడు మనం క్రీస్తును పరిశుద్ధాత్మను ఒప్పుకుంటున్నాం. ఇక్కడ హెబ్రీ పత్రికలు ఏమంటాడంటే 2వ అధ్యాయంలో ఆ మాట కూడా చదవండి ఒకసారి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చదవండి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. పరిశుద్ధపరచు వారికి పరిశుద్ధపరచబడు వారికి అందరికీ ఒక్కటే మూలము. నెక్స్ట్ లైన్ చదువు. ఈ హేతువు చేతను వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక ఈ నామమును నా సహోదరులు. ఆయన సహోదరులు అని పిలవడానికి మనం సిగ్గుపడలేదు అన్నాడు. ఆయన దూతగా వస్తే మనం ఏమవుతాం? ఆయన దూతగా వస్తే ఏమవుతాం? సతీష్ అన్న, దూతగా వస్తే మనం ఏమవుతాం? సహోదరులు అవ్వం. దూతగా వస్తే మన సహోదరులు అవ్వం. ఆయన పదాజ్ఞలు ఇవ్వటం అనే కైండ్ ఆఫ్ టీచింగ్తో ఆయన వస్తే మనం ఆయన సహోదరులు అవ్వం. మరి ఇప్పుడు ఆయన మనల్ని సహోదరులని పిలవటానికి సిగ్గుపడలేదు. కొన్నిసార్లు కొందరి దగ్గర మనం ఒప్పుకుంటే ఇతడు ఎవరంటే మా సహోదరుడు అండి, మా అన్నయ్య అండి, మా తమ్ముడు అండి. ఇందాక మన గన్నం సత్యనారాయణ అన్న ఉన్నాడు కదా, అన్న మాట్లాడితే చాలా ఆ పదం బాగుంటుంది అనమాట. అన్నయ్య వందనాలు అంటాడు, అన్నయ్య గారు వందనాలండి అంటాడు. ఇందాక అలాగే దయానందరావు గారు కూడా అన్నయ్య వందనాలు అంటున్నారు. చాలామంది అన్నయ్య అన్నయ్య అంటారు, చాలా ఆప్యాయంగా ఉంటుంది పిలుపు కదా. కానీ కొన్నిసార్లు కొన్ని చోట్ల మనం వీళ్ళు ఎవరంటే మా అన్నయ్య అని చెప్పరు. ఎందుకంటే ఓహో నువ్వు కూడా మతంలోకి దిగావా అని అడుగుతారని, లేదా కొంతమంది ఓహో మీరు ఆ క్యాస్టేనా అంటారని ఒప్పుకోరండి. అసలు కొందరిని మన బ్రదర్స్ అని చెప్పుకోవడానికే సిగ్గుపడతాం. మన నిజాయితీ, మన వాస్తవం అంతా, మన యథార్థత అంతే. కానీ సాక్షాత్తు దేవుడు, హల్లెలూయకు పాత్రుడు, సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 అని నిత్యము గాన ప్రతిగానాలు పొందుతున్నవాడు అత్యున్నతమైన సింహాసనాన్ని విడిచిపెట్టి నన్ను సహోదరుడు అని అనిపించుకుంటే ఆయన సిగ్గుపడకపోతే, ఈరోజు యేసు ప్రభు రక్తమాంసాల్లో పాలువాడు కాలేదు
శరీరధారిగా రాలేదు, మన శరీరంలో పాపము లేదు, వీ క్యాన్ పెర్ఫార్మ్ ఆల్ ది 10 కమాండ్మెంట్స్ అనే ధర్మశాస్త్రోపదేశకుల్ని చేర్చుకుంటున్నా. కృపావరాన్ని ఒప్పుకొని నేను నీకోలైతుల్ని చేర్చుకుంటున్నా. వీళ్ళిద్దరిని చేర్చుకొని భోజనం పెడుతున్నాము. భోజనం పెట్టేటప్పుడు ఎవరైనా అడిగారనుకోండి, అతడు దుర్బోధ చేస్తున్నాడు కదా, అతనికి నువ్వు శుభమని ఎందుకు చెప్పావు, అతన్ని చేర్చుకొని భోజనం ఎందుకు పెట్టావంటే, ఇప్పుడంటే బోధ తేడా వచ్చింది కానీ మేము చాలా కాలం క్రితం కలిసే బ్రతికాము అని చెప్తారు. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు మీ సొంత అభిమానం కొరకు యేసు ప్రభుని మీరు బయట పెట్టేశారు. ఇప్పుడు మీ సొంత అభిమానం కొరకు పరిశుద్ధాత్మని వెలివేశారు. మరి స్థిరపడిన తర్వాత గర్వం రావటం అంటే ఇది కాదా? ఎన్ని సంవత్సరాలు వచ్చింది మీకు? 17 సంవత్సరాలు, అంతే కదా. జస్ట్ 17 years. 41వ సంవత్సరంలో ఆరంభించాడు. తన నాన్నగారు పరిపాలించినంతకాలం కూడా ఈయన పరిపాలన చేయలేదు. జస్ట్ 17 yearsలో ఈయన రాజ్యం అయిపోయింది. మనం కూడా ఈ సత్యాన్ని పట్టుకొని చాలా కొద్ది కాలానికే శరీరమును ఆస్పదం చేసుకుంటే క్లియర్గా మనకేమర్థమైపోయింది అంటే, మనలో శరీర కార్యాలు తిరిగి మరలా పునఃప్రారంభించబడతాయి. నిన్న ఆదివారం దేవుడిచ్చిన వాక్యం ఏంటంటే, స్థానిక సంఘంలో మనం శరీర కార్యాలు చేస్తున్నప్పుడు దేవుడు నన్ను ఏ విధంగా కూడా కొట్టట్లేదు అని మనం అనుకోకూడదు. ఎందుకంటే మన శిక్షా విధిలో లేం కాబట్టి శరీర కార్యాలు స్పష్టంగా కనబడుతున్నా మనకి ఎటువంటి శిక్షా విధి రాదు. క్లియర్గా తెలుసుకోండి అందరూ కూడా. జారత్వం చేస్తున్నా, అపవిత్రత జరిగిస్తున్నా, కాముకత్వం జరిగిస్తున్నా, దురాశలైన, అసూయలైన, వేదాలైన, మత్సరమైన, ఇవన్నీ ఈ శరీర కార్యాలు మనలో స్పష్టంగా కనబడుతున్నా దేవుడు మనల్ని కొట్టడు. అందుకని మనం ఏమనుకుంటామంటే, దేవుడు ఏ కీడు చేయట్లేదు కాబట్టి దేవుడు నన్ను క్షమించేశాడు అనుకుంటాం. వాస్తవంగా ప్రభు నిన్ను క్షమించాడు, నిన్ను నీతిమంతునిగా తీర్చాడు, పరిశుద్ధపరిచాడు, సంపూర్ణుడిగా చేశాడు, ఆత్మతో ముద్రించాడు, ప్రియుడిగా నిన్ను కూర్చోబెట్టాడు. ఆ స్థానంలో ఎక్కువ లేదు, తక్కువ లేదు, అది జరగదే కాదు. మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే, మన స్వాతంత్రం మనం పరిశుద్ధాత్మకు అప్పగించలేదు. గలతీ 5:13. మన స్వాతంత్రం శారీర క్రియలకు హేతు అయింది. దాని ఫలితం ఏంటంటే, కీడు మన మీదకు రాకపోవటం కాదు, దేవుని మేలులు మనకు తెలియకపోవటం. మనం అలా చెక్ చేసుకోవాలి. భక్తి జీవితాన్ని ఎప్పుడు కూడా నేను పాపం చేస్తున్నా దేవుడు నన్ను కొట్టట్లేదని అనుకోవద్దు. నువ్వు పాపం చేసినా దేవుని ఎదుట నువ్వు నీతిమంతుడివే. ఎందుకంటే ఆ స్థానం నీవు నీతి క్రియలు చేయటం వల్ల రాలేదుగా, పాపం చేసేకపోవటానికి. అది నీకు యేసు ప్రభునందల విశ్వాసం వల్ల వచ్చింది. అందుకని నీ మీదకి ఎటువంటి కీడు రాదు. కీడు రావట్లేదని నువ్వు వెళ్ళేదారి సరైంది కాదు. నువ్వు వెళ్ళేదారి సరైంది అయితే శరీర కార్యాలు నీళ్ళు ఎందుకు స్పష్టంగా కనపడుతున్నాయి? శరీర కార్యాలు స్పష్టంగా కనబడుతున్నప్పుడు పరలోకము నుండి ఎటువంటి కీడు జరగట్లేదు అనే ధైర్యం తెచ్చుకోవద్దండి. ఆ ధైర్యం మంచిది కాదు. మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే, గలతీ 5:19కి ముందు గలతీ 5:13 చెక్ చేయండి. గలతీ 5:19కి ముందు గలతీ 5:13 చెక్ చేయండి. అక్కడేముంది? మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి, అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యం శారీర క్రియలకు హేతువు చేసుకొనక అని చెప్పాడు. ఇప్పుడు నా స్వాతంత్రం శారీర క్రియలకు హేతువైంది అంటే నా స్వాతంత్రం నేను పరిశుద్ధాత్మకు అప్పగించలేదు. పరిశుద్ధాత్మకు నా స్వాతంత్రం అప్పగించకపోతే నాకు సంభవించబోయే మేలులు తెలియదు. కీడు రాదు అనేది కాదు ధైర్యం, మేలులు తెలియట్లేదనే భయం ఉండాలి మనలో. మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుడు మీకు మేలులు చెప్పటం మానేస్తానంటే మీరు తట్టుకోగలరా? దేవుడు మీకు తన మర్మాలు బయలుపరచను అనంటే మీరు మీ ముందు జీవితాన్ని ధైర్యంగా బ్రతకగలరా? దేవుడు తన వాగ్దానాలను ఇవ్వను, ఇక నువ్వు ప్రయాణం చేయి, ఇక నేను నీకు వాగ్దానాలు ఇవ్వను అంటే మీరు ఎంత ధైర్యంగా ఈరోజు స్టార్ట్ చేస్తారు? మీరు గమనించండి, దినవృత్తాంతాలు 2వ గ్రంథం 12వ అధ్యాయంలో 9వ వచనంలో ఐగుప్తు రాజైన శేషకు మందిరపు బొక్కసములన్నిటినీ, రాజనగర్లోని బొక్కసములన్నిటినీ దోచుకొని వెళ్ళిపోయాడు. సొలొమోను చేయించిన బంగారు డాళ్ళు ఎత్తుకుపోయాడు. ఎందుకు తీసుకెళ్ళిపోయాడు? దేవుడు చెప్పాడు అన్నమాట, అసలు వాగ్దానాలు లేకపోతే నీ బ్రతుకు ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. మర్మాలు బయలుపరచబడకపోతే నీ బ్రతుకు ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. వాగ్దానాలు తెలియబడకపోతే, మేలులు తెలియబడకపోతే, మర్మములు తెలియబడకపోతే నీ లైఫ్ ఎంత డిఫరెన్స్ ఉంటుందో నేను చూపిస్తాను.
కాబట్టి మిమ్మల్ని మీరు తగ్గించుకున్నా కూడా నేను ప్రస్తుతానికి ఇది జరిగిస్తానని చెప్పి జరిగించాడు. చూడండి వచనం 8వ వచనం చదువుదాం. 8వ వచనం. అయితే నన్ను సేవించుటకును భూరాజులకు దాసులై ఉండుటకును ఎంత భేదం ఉన్నదో వారు తెలుసుకున్నట్లు వారు అతనికి దాసులవుతురు. నెక్స్ట్ వచనం. ఐగుప్తు రాజైన శీషకు యెరూషలేం మీదికి వచ్చి యెహోవా మందిరం బొక్కసములన్నిటినీ రాజనగర్లోని బొక్కసములన్నిటినీ దోచుకొని సొలొమోను చేయించిన బంగారపు డాళ్లను తీసుకొని పోయాను. రైట్. ఇప్పుడు మీరు చూడండి, వీళ్ళు తమను తాము తగ్గించుకున్నారు. అయినా ప్రభు అన్నాడు, అసలు మీకు డిఫరెన్స్ తెలియాలి, నేను తెలియనిస్తానన్నాడు. వాగ్దానాలు లేకపోతే మన జీవితం ఎలా ఉంటుంది, మర్మములు తెలియబడకపోతే మన జీవితం ఎలా ఉంటుంది, మేలులు తెలియబడక మన జీవితం ఎలా ఉంటుందో ఆయన మనకు తెలియపరుస్తాడు. శారీర క్రియలు జరిగిస్తున్న వారందరికీ కూడా ప్రభు ఇది జరిగిస్తాడు. శారీర క్రియలకు మనం ఎందుకు వెళ్ళిపోతున్నామంటే అంతము మట్టుకు క్రీస్తులో నిలిచి ఉండకపోవటం ద్వారా. ఇంకొక విషయం కూడా తెలుసుకోండి. కొలస్సీ 1:23 చదవండి ఒకసారి. కొలస్సీ 1:23 చదవండి. పునాది మీద కట్టబడిన వారే స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటించబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక అన్నాడు. సువార్త వలన మనకేం కలిగింది? సువార్త వలన మొదటిగా మనకేం కలిగింది? రక్షణ, నీతి కలిగింది. రెండవది నిత్య జీవమును గురించి నిరీక్షణ కలుగుతుంది. నిరీక్షణ ఎంతవరకు కావాలి? మేలులు చేస్తాడనే నిరీక్షణ ఎంతవరకు కావాలి? అంతము మట్టుకు. మేలులు ఎప్పటి వరకు కావాలి మీకు చెప్పండి. మీరు చెప్పేదాన్ని బట్టే ప్రభు చేస్తాడు. మీకు మేలులు ఎప్పటి వరకు కావాలి? మీకు కావాలా? మీకు కావాల్సిన వాళ్ళు చెప్పండి. ఆయనకి 17 పోప్ నెంబర్ 79, ఆయనకి 17 కావాల్సిన వాళ్ళు చెప్పండి. మేలులు ఎంతవరకు కావాలి? మట్టుకు కావాలా? అంత మట్టుకు మీకు మేలులు కావాలి కదా. అందుకని ఏమంటున్నాడంటే సువార్త వల్ల మీరు నీతిమంతులయ్యారు, కానీ సువార్త వల్ల కలుగు నిరీక్షణ నుంచి ఎప్పటికీ తొలగిపోద్ది అంటున్నాడు. అంటే దేవుడు మేలు చేయాలి అనే నిరీక్షణ మీకు అంత మట్టుకు కావాలి, తుదమట్టుకు కావాలి. ఇంకాసేపట్లో మోషేలాగా నువ్వు వచ్చేరా బాబు, నీ పని అయిపోయింది, నీ సేవాదినములు అయిపోయినాయి, వచ్చేమన్నప్పుడు కూడా ఒక మేలు నిరీక్షించాలి. ఎందుకంటే సువార్త వలన కలుగు నిరీక్షణ నిత్య జీవమును గూర్చిన నిరీక్షణ, జీవమును గూర్చిన జీవిస్తామన్న నిరీక్షణ. పౌలు గారు అంటారు, బ్రతుకుదుమను నమ్మకము లేనంతగా శ్రమలు వచ్చినాయి మాకు అంటాడు. అక్కడ కూడా ఏముంది? జీవమును గూర్చిన నిరీక్షణ మనకు ఉంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలో ఏమన్నాడు? మాకు ఎటువంటి శ్రమ వచ్చిందంటే బ్రతుకుదుమో అను నమ్మకము కూడా లేనంతగా మాకు ఈ శ్రమ వచ్చింది అన్నాడు. ఇది చదువుకోండి. ఈ అధ్యాయంలో ఈ మాట రాస్తూ వచ్చాడు. వచనం 8లో బ్రతుకుదుమను నమ్మకం లేని శ్రమలు వచ్చినా కూడా జీవమును గుర్చిన నిరీక్షణ మనకుంది. అంటే ఒకవేళ మీరు బ్రతుకుదుమని నమ్మకం లేనంతగా కృంగిపోయే శ్రమ వచ్చినా అక్కడ కూడా మీలో పరిశుద్ధాత్ముడు వాగ్దానం ఇస్తాడు. అక్కడ కూడా మీకు వర్తమానం వస్తుంది. ఇవి లేకే కదా చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు. ఇంకెలాగా బ్రతుకుతామన్న నమ్మకం లేదన్నప్పుడు ఏం చేస్తారు? ఏదో తాగి చచ్చిపోతున్నారు. కానీ క్రీస్తునందున్న మనం బ్రతుకుదుమను నమ్మకము లేనంతగా కృంగిపోయే శ్రమలు వచ్చినా కూడా జీవమును గూర్చిన నిరీక్షణ అక్కడ కూడా ప్రభు మనకు పుట్టిస్తాడు. జీవమును గూర్చిన వాగ్దానాన్ని బయలుపరచడం ద్వారా. తిమోతి 2వ పత్రిక 1:1, తీతు పత్రిక 1:1 మీరు చదివితే మీకు ఆ విషయం తెలుస్తుంది. కాబట్టి ప్రియులారా, మనకు నిరీక్షణ, మేలులు, మర్మములు, వాగ్దానములు అంత మట్టుకు కావాలి. అవి ఆగిపోయినాయి అంటే అలా చెక్ చేసుకోవాలి. మనం సిగ్నల్ ఎలా చెక్ చేసుకోవాలంటే, నేను పాపం చేస్తున్నాను అయినా నేను క్షేమంగానే ఇంటికి వచ్చేస్తున్నాను, ఎక్కడికి వెళ్ళినా కూడా అనుకోవద్దు. కీడు మీ మీదకి రాదండి. ఎందుకంటే నువ్వు క్రీస్తు యేసునందు ఉన్నావు కాబట్టి నీకు శిక్షా విధి లేదు. రోమా 8:1. కీడు నాకు రావట్లేదు అని దానిని కాన్ఫిడెన్స్గా తీసుకొని ద్రోహం చేయొద్దు. మేలులు బయలుపరచబడట్లేదు అనేదాన్ని బట్టి మీరు ప్రవర్తించాలి.
మర్మాలు బయలుపరచబడట్లేదు, వాగ్దానాలు రావట్లేదు. అప్పుడు మీకు అర్థమైంది, ఒకప్పుడు వాగ్దానాలు వచ్చినప్పుడు జీవితం ఎంత నెమ్మదిగా సుఖంగా బ్రతికారో, ఈరోజు వాక్యం మరుగైపోయిన తర్వాత జీవితం ఎంత కష్టమవుతుందో మీకు అర్థమైంది. మార్క్స్ వార్తలో ఈ విషయాన్ని రాస్తున్నాడు, చదవండి, అక్కడికి కూడా రండి. మార్క్స్ వార్త ఈ వాక్యం చదవండి, 6వ అధ్యాయం 48 చూడండి. మార్క్స్ వార్త 6:48. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా. మళ్ళీ చదువమ్మా. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి, 49 చూడండి, ఆయనను చూచి, ఆయన చూశాడు, ఆ తర్వాత వారు ఆయనను చూశారు. ఈ ఉదయకాలం మన బలహీనతను ఆయన చూశాడు, అందుకే వాగ్దానం ఇస్తున్నాడు. మనం కొన్నిసార్లు అంటాము, ప్రభా మరి 40 years ఇండస్ట్రీని ఆయన ఇక్కడ అంటే ప్రభు అంటాడు, అయినా నువ్వు బలహీనుడు వేరా, నీకు వాగ్దానం అవసరం. ప్రభా 30 years ఎక్స్పీరియన్స్ లాట్, ప్రభు అంటాడు, అయినా నువ్వు రక్తమాంసాల్లోనే ఉన్నావు, నీకు మర్మం అవసరం అంటాడు ప్రభు. లేదు ప్రభా 30 సంఘాలు కట్టాను ఆయన, ప్రభు అంటాడు, అయినా నీకు మేలు బయలుపరచబడాల్సిందే. ఇప్పుడు కూడా నువ్వు విద్యార్థిలాగా ఆయన మర్మం ఏంటి, ఆయన వాగ్దానం ఏంటి, ఆయన మేలేంటి, ఆయన ప్రత్యక్ష తెలుసుకోవాలి తప్ప సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి ఏ క్షణంలో కూడా తొలగిపోవద్దు. మన సువార్త వలన నీతిని పొందిన వాళ్ళం కాదు, సువార్త వలన కలుగు నిరీక్షణ కొరకు కనిపెడుతున్నాం. క్రైస్తవ ప్రపంచంలో పుస్తకాలు చాలా ఉన్నాయి కదా, మీలో ఎవరైనా అభిషేకం అంటే నిర్వచనం ఉన్న పుస్తకంలో ఉంది, అండర్లైన్ చేసి ఈరోజు సాయంత్రం కల్లా నాకు పంపించండి. గూగుల్లో సెర్చ్ కొట్టండి, అభిషేకం యొక్క నిర్వచనం ఏంటి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అనాయింటింగ్. ఒక్క పుస్తకంలోనైనా క్రీస్తునందు ఉంచవలసిన విశ్వాసం మర్మమును బయలుపరిచే దాని పేరు అభిషేకం అని ఉంటే నాకు మెసేజ్ పెట్టండి. నెంబర్ 2, మర్మము విషయమైన ఏర్పాటు, స్టివార్డ్షిప్. మర్మం విషయమైన ఏర్పాటు. ఈ ఏర్పాటులో 3 ఉంటారు. 1 పరిశుద్ధాత్ముడు, 2 ప్రధాన యాజకుడు, 3 గృహ నిర్వాహకుడు. ఈ ఇన్ఫర్మేషన్ ఉన్న ఎవరు రాసిన పుస్తకమైనా ఈ రాత్రికి కానీ రేపుడికి కానీ గూగుల్లో సెర్చ్ కొట్టి అది ఎక్కడ ఏ పుస్తకంలో దొరికింది నాకు పెట్టండి. 3 ఇది పుస్తకాల్లో దొరుకుతుంది. పరిశుద్ధాత్మను పొందటానికి బ్యాప్టిజం ఇన్ హోలీ స్పిరిట్కి డిఫరెన్స్. ఇది ఎల్లుండి రాత్రి కల్లా ఎవరైనా ఏదో పుస్తకంలో అండర్లైన్ చేసి నాకు పెట్టండి. ఓకే, రైట్. అభిషేకం గురించి, ఏర్పాటు గురించి, పరిశుద్ధాత్మ బాప్తిస్మం గురించి. ఓకేనా. 4, అందరు జాగ్రత్తగానండి. హృదయము, మనస్సు, దేహము. ప్రత్యక్ష గుడారంలో 3 భాగాలు. ఇందులో దేహము కూడా పరిశుద్ధ స్థలమే లేదా దేహం ఆత్మకాలయం. దీని వివరణ గురువారం రాత్రి కల్లా, ఇది సోమవారం, ఈ రాత్రికి, రేపు రాత్రికి, ఎల్లుండి రాత్రి, గురువారం రాత్రి కల్లా ఎవరైనా దేహము ఆత్మకాలయం అంటే ఎల్లప్పుడూ పరిశుద్ధ ఆత్మచేత వాడబడుతున్నప్పుడైనా ఈ వివరణ కలిగిన ఏదో ఒక పుస్తకం ఎవరు రాసినా కూడా నాకు ఇన్ఫర్మేషన్ పెట్టండి. సందీప్ అన్న పుస్తకాలు బాగా ఎక్కువ చదువుతాడు. నాకు చాలాసార్లు ఆయన చదివిన పుస్తకాల్లో అండర్లైన్ చేసి నాకు ఫోటోలు పెడతాడు. సందీప్ అన్న కానీ, సతీష్ అన్న కానీ, మీలో ఎవరైనా కూడా తెలుగు పుస్తకాలు కానీ ఇంగ్లీష్ పుస్తకాలు కానీ ఈ 4 క్వశ్చన్స్కి ఆన్సర్ పెట్టండి. 1, అభిషేకం అంటే ఏంటి. 2, మర్మము విషయమైన గృహ నిర్వాహకత్వం అంటే ఏంటి. 3, గృహ నిర్వాహకత్వంలో ఉన్న 3 వ్యక్తులు ఎవరు లేదా 3 వ్యక్తులు చేసే పని. 4, ఇప్పుడు చెప్పే కదా, దేహము ఆత్మకు ఆలయం ఎల్లప్పుడూ వాడబడుతున్నప్పుడైనా. దీనికి నాకు ఆన్సర్లు పెట్టండి. ఓకేనా. ఇంకా చాలా ప్రశ్నలు ఉన్నాయి, జస్ట్ ఇది పెట్టండి. మీకు ఏదైనా పుస్తకంలో మీరు ఎన్నంత స్పష్టంగా దొరికితే మీరు ఈ సహవాసాన్ని వదిలేసేయండి, పుస్తకాలు చదవటం స్టార్ట్ చేయండి. నేనేం చెప్తున్నానంటే, ఈ విషయాలు మనకు తెలియబడకపోతే మనము శరీరాన్ని అనుసరించటం అనే భ్రష్టత్వాన్ని తప్పించుకోలేదు. బానుశరీరాన్ని చేసిన ప్రార్థన అన్నారు మీరు, కొలస్సీ 1:12 నుంచి చేశారు, విన్నారా? కొలస్సీ 1:12 నుంచి ఏం చేశారు?
దేవుని విషయమైన జ్ఞానమందు మనం అభివృద్ధి పొందాలి అని చేశారు. ప్రభువుని అన్ని విషయాల్లో సంతోషపెట్టాలని చేశారు కదా ప్రార్థన. నేనేం చెప్తానంటే, ప్రభు వచ్చేంత వరకు మనం విద్యార్థులమే. ఇంకా బయలుపరచబడాల్సిన సంగతులు చాలా ఉన్నాయి. ఇంకా మనం నేర్చుకోవాల్సిన వాక్యం చాలా ఉందండి. నా మట్టుకు నేను ఇప్పుడు ఎరిగిన సంగతులను బట్టి అనుకుంటున్నాను, ఒకప్పుడు నాకు ఏం తెలియదని. కానీ ఇంకా తెలుసుకోవాల్సినవి ఉన్నాయనే భయం కూడా కలుగుతుంది అప్పుడప్పుడు. ఖచ్చితంగా రెహబాములాగా మనం ఎప్పటికీ కాన్ఫిడెన్స్ తెచ్చుకోవద్దు, ప్రభు మీద తిరుగుబాటు చేయొద్దు. మన యొక్క విధేయత ప్రభు చూస్తున్నాడు. ఆఖరికి ఒక మాట చెప్తాను. హెబ్రీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయం మళ్ళీ ఒకసారి చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం ఒకసారి వచనం 9 చదవండి. 13:9. నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడకుడి, భోజన పదార్థములను బట్టి కాక కృపను బట్టి హృదయం స్థిరపరచుకుంటే మంచిది. రైట్. ఇప్పుడు మొదటి వచనం చదవండి. ఇప్పుడు సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, ఆతిథ్యం చేయ మరవకుడి. రైట్. దానివల్ల కొందరు చదువు. దానివల్ల కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. ప్రశ్న వినండి. అబ్రహాము ఫుడ్ పెట్టింది పడిపోయిన దోతలక, నిలిచి ఉన్న దోతలక? ఏర్పరచబడిన దోతలకు ఫుడ్ పెట్టాడా, పడిపోయిన దోతలకు ఫుడ్ పెట్టాడా? ఏర్పరచబడిన వారికే. రైట్. లోతు ఇంట్లోకి వెళ్ళిన వారు ఏర్పరచబడిన దోతల, పడిపోయిన దోతల? ఏర్పరచబడిన వారే. ఏర్పరచబడిన. నోవాహు కాలంలో నరుల కుమార్తెలతో పాపం చేసిన వాళ్ళు పడిపోయిన దోతల, ఏర్పరచబడిన దోతల? వాళ్ళు పడిపోయిన దోతలు. పడిపోయిన దోతలు. మీరు చూడండి, ఈ 3 సందర్భాల్లో నోవాహు కానీ, అబ్రహాము కానీ, లోతు కానీ సందర్భాలు మనం గమనిస్తున్నప్పుడు ఏర్పరచబడిన దోతలు ఉన్నారు, పడిపోయిన దోతలు ఉన్నారు. ఇప్పుడు అబ్రహాము తన ఇంటిలో ఏర్పరచబడిన పరిశుద్ధమైన దోతలకు ఆహారం పెట్టాడు. అబ్రహాం పిల్లలు పరిశుద్ధ దోతల భోజనం తింటూ వచ్చారు. వారు మన్నాను తిన్నారు. అబ్రహాము దోతలకు అన్నం పెట్టాడు. దోతలు తినే అన్నాన్ని అబ్రహాం పిల్లలు తిన్నారు. లోతు ఇంటిలో ఏర్పరచబడిన దోతలకు సంరక్షణ లేదు. పడిపోయిన దోతలు ఎవరినైతే కన్నారో వారిని మోయాబీలు, అమ్మోనీయులు భద్రపరుస్తూ వచ్చారు. అదే మనం ద్వితీయోపదేశకాండ 2 నుంచి మనం మొన్న వర్తమానంలో విన్నాం. ఈరోజు మనం చదివిన దినవృత్తాంతాలు 2వ గ్రంథంలో లోతు సంతానం ఉందా? ఈరోజు మనం చదివిన దినవృత్తాంతాలు 2వ గ్రంథంలో లోతు సంతానం ఉందా? రెహబాము తల్లి ఎవరు? రెహబాము తల్లి ఎవరండి? ఆవిడ కుయ్యేరు వాస్తవీరాల? చదవండి ఒకసారి, ఆవిడెవరో చదవండి. అతని తల్లి పేరు నయమ, ఆమె అమ్మోనీయురాలు. ఆమె అమ్మోనీయురాలు, ఆమె లోతు సంతానం. అమ్మోనీయులు ఎవరు? పడిపోయిన దోతలతో పుట్టినవారా? కాదు కాదు కాదు. అమ్మోనీయులు నెఫీలీల సంబంధులను కాపాడినవారు. మోయాబీలు పడిపోయిన దోతల వల్ల పుట్టిన నెఫీలీలను కాపాడినవారు. ఏదోమీలు పడిపోయిన దోతల వల్ల పుట్టిన నెఫీలీలను కాపాడినవారు. ఏదోమీయులు, అమ్మోనీయులు, మోయాబీలు వీళ్ళ ముగ్గురు ద్రోహం చేసిన వాళ్ళే. అందుకనే సంఖ్యాకాండం 31:16 చదవండి. మోయాబీలు దేవునికి ద్రోహం చేశారు, ఇశ్రాయేలీలు మోయాబీల ద్వారా దేవుని మీద తిరుగుబాటు చేశారు అనే మాట మనం చూస్తాం. కాబట్టి ఈ ఉదయకాల వర్తమానం మీరు గమనిస్తే, తల్లి ద్రోహి కాబట్టి పిల్లలు ద్రోహులు అవుతున్నారు. తల్లి ద్రోహి అయితే పిల్లలు ద్రోహులు అవుతారు. అమ్మోనీయులు ద్రోహులు. అమ్మోనీరాలకు పుట్టిన రెహబాము ద్రోహి అయ్యాడు. మనం ద్రోహం ప్రభువుకు చేయకూడదు. మనం ఏ పాలు తాగితే అటువంటి బుద్ధిలో ఉంటాయి. మన తల్లి పేరేంటి? పైనున్న యెరూషలేము. పైనున్న యెరూషలేము కదండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో పైనున్న యెరూషలేముని ఏమన్నాడంటే 22వ వచనంలో పరలోకపు యెరూషలేము అన్నాడు. మీరు ఎక్కువ ఈ పాలు తాగండి, ఈ తల్లి బుద్ధులు మీకు వస్తాయి. గల్తీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో పైనున్న యెరూషలేము మనకు తల్లి అని చెప్పాడు. 26వ వచనం. తల్లి అంటే తండ్రి అయిన దేవుని భార్యనా? చెప్పాలా? తల్లి అంటే తండ్రి అయిన దేవుని భార్యనా?
మీకు తెలుసా తండ్రి అయిన దేవుని భార్య అని ఈ తల్లి గురించి చెప్పే బోధ కూడా ఉంది. ఇక్కడ ఎవరి భార్య అని చెప్తున్నాడు? తల్లి అంటే చెప్పాలి స్పీడ్ చెప్పాలి. తల్లి అంటే ఎవరి భార్య? పోషణ గురించి చెప్తుండే అక్కడ. ఉం? పోషించడం గురించి మాట్లాడుతున్నాడు. మనకు తల్లి అవ్వాలంటే ఒకళ్ళు భార్య అవ్వాలి కదరా. అబ్రహాము భార్య. అబ్రహాం భార్య అండి శారా, మన తల్లి అబ్రహాం భార్య. తండ్రి అయిన దేవుని భార్య అని చెప్పేది కాదు. తండ్రి అయిన దేవుని భార్య కాదు ఇవిడి. తండ్రి అయిన అబ్రహాం భార్య. తండ్రి అయిన అబ్రహాము అందరికీ ఒక్కడే కదా, మనందరికీ తండ్రి ఒక్కడే అబ్రహాం. కానీ తల్లులు వేరు. మీరు ఏ పాలు తాగుతున్నారు? హాగర్ పాలు తాగుతున్నారా? శారా పాలు తాగుతున్నారా? హాగర్ పాలు తాగితే అడవిగాడి తాగుతావు, ఎంత బాగా పౌడర్ వేసి కొట్టినా కూడా. పౌడర్ కొట్టినా అడవిగాడిదాడు, ఎందుకంటే పాలు తేడా వచ్చింది. పాలు తేడా తాగుతున్నాడు చూసుకోండి. అందుకనే ప్రేమతో చెప్తున్నాను, ప్రభునందు ప్రియులారా, మన జీవితాల్లో అమ్మోనీయురాలి పాలు మనం తాగకూడదు. తాగితే మనలో తెలియని కాన్ఫిడెన్స్ వచ్చేసిద్ది అనమాట. ఆ కాన్ఫిడెన్స్ రాకూడదు ఎప్పటికీ. అబ్రహాం ఇంటిలో దేవదూతలను ఎంత ఘనపరిచాడు చూడండి. దేవదూతలను ఘనపరచడం అంటే పడిపోయిన దూతలను, నిల్చున్న దూతలను సపరేట్ చేశాడు అబ్రహాం. ఇంకోటి చెప్పమంటారా? ఆదికాండం 18వ అధ్యాయంలో అబ్రహాం ఇంటికి 3 మనుషులు వచ్చినప్పుడు హాగర్ ఉందా? హాగర్ ఉందా? లేదు లేదు. ఎడగెళ్ళిందన్న? అప్పటికి దాసిని పంపేమన్నాడు కదా. అది ఎప్పుడన్నా? ఇస్సాకు పాలు విడిచిన తర్వాత కదా. ఇస్సాకు పాలు విడిచిన అధ్యాయం ఏది? 21 కదా. హాగర్ ఉంది, కానీ హాగర్ని రొట్టెలు పిసకమనలేదు అబ్రహాం. ఇష్మాయేల్ ఉన్నాడు, ఆడున్నాడా? ఆడు ఉన్నాడు, వాడు ఉన్నాడు. వాడినేమి ఒరే కొడుక, మన ఇంటికి 3 మనుషులు వచ్చారు, నేను భోజనం పెడతాను, నువ్వు మంచినీళ్ళు ఏరా అనలేదు. పడిపోయిన నిలిచి ఉన్న పరిశుద్ధ దూతల్ని ఈ హాగరు సంతానం గణపరచడం. కాబట్టి మీరు ఒక్కసారి పరిశీలనగా చదవండి, నేను ముగిస్తున్నాను. పరలోకపు యెరూషలేము తర్వాత మీ బైబిల్లో నెక్స్ట్ లైన్ ఏముందో చదవండి ఎవరైనా. హెబ్రీ పత్రిక 12వ వచనంలో పరలోకపు యెరూషలేము అన్న వెంటనే ఉన్న నెక్స్ట్ లైన్ చదవండి, అండర్లైన్ చేసుకోండి, మీరు స్టడీ చేయండి దాన్ని. చదువుమా, ఏముంది? పరలోకపు యెరూషలేము అన్న తర్వాత ఏముంది? వేవేల కొలది దేవదూతల యుద్ధకు. రైట్ ఆన్సర్. చూసారా, మనం నిజమైన యెరూషలేమును గనపరిస్తే పరిశుద్ధ దూతలను గనపరుస్తాం. ప్రస్తుత మందు యెరూషలేము ఎవరితో నింపబడింది? హాగరు దాని పిల్లలతో. హాగరు పిల్లలతో నింపబడిన యెరూషలేము చుట్టూ ఎవరుంటారు? పడిపోయిన దూతలు ఉంటారు. రైట్ ఆన్సర్. హాగరు పిల్లలు పడిపోయిన దూతలు, వారికి మన ఆతిథ్యం లేదండి. హాగరు పిల్లలు పడిపోయిన దూతలకు మన ఆతిథ్యం లేదు. ఫైనల్గా మరి నేను వాక్యం ముగిద్దామని లోపు ఏదో ఒక రెవల్యూషన్ వచ్చేది. ఇంకొకటి చెప్తాను, లాస్ట్ అండ్ ఫైనల్. ఇదేంటంటే, అబ్రహాం ఇంట్లో ఇస్సాకు పాలు విడిచిన తర్వాత నెక్స్ట్ ఇస్సాకు ఫుడ్ ఏంటి? అబ్రహాం ఇంటిలో ఇస్సాకు పాలు విడిచిన తర్వాత ఐజాక్ ఫుడ్ ఏంటి? రాంబాబు అన్న అయితే రోజుకో తొడ పెడతాడండి. దేవదూతల ఆహారమా? రాత్రి వాక్యం లేదా? దేవదూతల ఆహారం పరలోక ఆహారం కాదు. రైట్, ట్రై చేశారు, అటెంప్ట్ చేశారు, వందనాలు. ఇంకా బలమైన ఆహారం. వెరీ గుడ్, బలమైన ఆహారం. బలమైన ఆహారం పెడితే ఎవడు తినేస్తాడు? ఇస్సాకుకు బలమైన ఆహారం పెడితే ఎవరు తింటారండి? అలా చూస్తున్నారు నన్ను. అతను తింటాడు కదా. అతనే తింటాడు కదా. అతనే తింటాడా? అబ్బా, ఏం చెప్పారు రా బాబు.
ఇస్మాయిల్ కూడా తినే అవకాశం. ఇష్మాయిల్ తింటాడు, అందుకనే ఇష్మాయిల్ బయటకు పంపేశాడు. డ్రై ఫ్రూట్స్, బాదం పప్పు, జీడిపప్పు, మిల్క్, ఈ బలమైన ఆహారం ఇప్పుడు ఐజక్ పెట్టాలంటే మరి ఇందులో వాటర్ అడుగుతుంది హాగర్. అందుకనే సద్దేమని చెప్పు, బయట పొమ్మని చెప్పు అని చెప్పాడు అంతే. కాబట్టి ప్రియులారా, బలమైన ఆహారం దేవుడు మీకు ఇచ్చాడు, తినండి. బాగా తినేసి లావు అయిపోయామనుకొని ఎప్పుడుగా అనుకోవద్దు. యేసు ప్రభు వచ్చేంతవరకు తింటానే ఉండాలి. ప్రభు వచ్చేంతవరకు ఆయన మనకు పెడతానే ఉంటాడు. ఎప్పటికీ గర్వం రానియద్దు, ఎప్పటికీ ద్రోహం చేయొద్దు. అంత మట్టుకు నిల్చుండండి చాలు. ఇక క్రీస్తు న్యాయపీఠం దగ్గర గొప్ప బహుమానం ఉంటుంది, 1000 ఏండ్ల రాజ్యంలో గొప్ప అధికారం ఉంటుంది. గర్వం వచ్చిందా, ప్రభు నీకు తెలియపరుస్తాడు అనమాట. మర్మాలు పొందుకున్నప్పుడు నీ జీవితం ఎలా ఉంది, మర్మాలు లేకుండా ఎలా ఉంది. వాగ్దానాలు పొందుకున్నప్పుడు ఎలా ఉంది, వాగ్దానాలు లేనప్పుడు ఎలా ఉంది. మేలులు పొందుకున్నప్పుడు ఎలా ఉంది, మేలులు లేకుండా ఎలా ఉంది. సువార్త వలన కలిగిన నీతి అనే సీడ్ నీలో ఉంటుంది, కానీ సువార్త వలన కలుగు నిరీక్షణ నుంచి నువ్వు తొలగిపోతే ఆ డిఫరెన్స్ నీకు తెలిసేటట్టు ప్రభు చేస్తాడు. ఇంకో రెవల్యూషన్ వచ్చింది, అది కూడా చెప్పి ముగిస్తా. 1 minute ఉంది. అదేంటంటే డిఫరెన్స్ తెలిసినా కూడా డిఫరెన్స్ తెలియకుండా చేసేవాళ్ళు ఉంటారా? రెహబాం చేశాడా చేయలేదా? ఐగుప్తు రాజు బంగారపు డాలను పట్టుకుపోతే ఈయన ఏం చేశాడు? ఎత్తడి డాలు చేశాడు. నేను అడుగుతున్నారు, బంగారం ఎత్తడికి వ్యత్యాసం కనిపెట్టలేని వాళ్ళు ఎవరు చెప్పాలి? బంగారానికి ఎత్తడికి వ్యత్యాసం కనిపెట్టలేని వాళ్ళు ఎవరు? ఆ రెండింటికి తేడా తెలియని వాళ్ళు. ఏం చెప్పారన్న మీరు? ప్రశాంత్ తర్వాత మీ గోల్డ్ మెడల్ మీదే, దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్తా చూడండి, పిల్లలు కనిపెట్టలేరు, పెద్దోళ్ళు కనిపెట్టలేరా? మ్యాక్సిమం కనిపెడతారు. ఇంకెలా చెప్తాను, బంగారానికి ఎత్తడికి వ్యత్యాసం లేదన్నట్టు నువ్వు చూపించిన వ్యత్యాసం ఉట్టి పడుతుంది. ఎందుకంటే బంగారం ఉన్న దినాల్లో వెండి ఎన్నికకి రాలే, సొలొమోను దినాల్లో. కానీ ఇప్పుడు ఎత్తడొచ్చిందంటే వెండి ఎన్నిక వస్తుంది కదా. ఆ వెండి ఎన్నిక చేస్తున్నప్పుడే ఇతని రంగు బయటపడిద్ది. కాబట్టి మర్మాలు రాకపోయినా, వాగ్దానాలు రాకపోయినా, మనుషులు బాగున్నట్టు కనపడుతున్నా వాళ్ళు రంగు ఎత్తున్నారు. వాళ్ళ రంగు చూసి నువ్వు భయపడకు, మోసపోకు. వాళ్ళ రంగు బయటపడే రోజు ఉంది. వెండి ఎన్నికకు రాని సొలొమోను దినాలకు, వెండి ఎన్నికకు వచ్చిన రెహబాము దినాలకు ఖచ్చితమైన తేడా కనపడదు. ఇంకోటి చెప్పనా, సొలొమోను దినాల్లో యుద్ధం లేదు, రెహబాము దినాల్లో ప్రతిరోజు యుద్ధమే. ఎవరెవరికి? రెహబాముకు, యెరోబాముకు. కాబట్టి అంతా శాంతి 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 అంటారు. ఏం శాంతి లేదు అక్కడ, సమాధానం లేదు. సొలొమోను దినాల్లో యుద్ధం లేదు, రెహబాము దినాల్లో శాంతి లేదు. కాబట్టి బంగారు డాళ్ళు ఏమి లేవు, ఇత్తడి డాళ్ళు వచ్చాయి. కవరింగ్ ఎంతకాలం నిలబడదు. మోసపోకు, ద్రోహం చేయకు. ద్రోహం చేసిన తర్వాత డిఫరెన్స్ నీకు తెలిసేటట్టు ప్రభు చేస్తాడు. కాబట్టి ఆయన ఎవరో పాట పాడాడు. ఏం పాట అంటే, బోధకులు వట్టి మోసగాళ్ళు అని, మాయగాళ్ళు అని పాట రాశాడు అన్నమాట. కాబట్టి ఈ మాయగాళ్ళని చూసి మీరు మోసపోకండి. కాబట్టి ఇది మాయలోకం అని సతీష్ మాయి కూడా, కలవరి సతీష్ మాయి కూడా పాట రాశాడు. కాబట్టి ఇది మాయలోకం, ఇది మోసపరిచే లోకం. జాగ్రత్తగా ఉందాం. ఎవరినో చూసి భ్రమపడి మీరు ప్రభు మీద తిరుగుబాటు చేయకండి. ప్రభు వచ్చేంతవరకు క్రీస్తులో నిలిచి ఉండండి. ఈ బోధలో నిలిచి ఉండండి. ఈ దుర్బోధలో భోజనం చేయకండి, దుర్బోధకు భోజనం పెట్టకండి. వారు మీతో సుభోజనం చేస్తున్న దొంగ మెట్లు అని చెప్పాడు. వాళ్ళు ఫస్ట్ యేసు ప్రభు రక్తమాంసాలతో వచ్చాడనే డాక్టర్ని ఒప్పుకోవాలి. 2, ప్రభువుని నమ్మిన తర్వాత కూడా మనకు బలహీనత ఉందని ఒప్పుకోవాలి. ఈ 2 ఒప్పుకుంటే మటన్ పెట్టండి, నేను జకరియన్న, రొయ్యలు పెట్టండి, పీతలు పెట్టండి, చేపలు పెట్టండి, గుడ్డేయండి, పెరుగేయండి, సాంబార్ వేయండి. ఇది కాకుండా అబద్ధ బోధకు నుప్పేసినా కూడా ప్రభు లెక్క అడుగుతాడు. జాగ్రత్తగా ఉందాం. ప్రభు తలంపులు మన కొరకై దీవించుకుందాం. అన్న బొక్కసం లాంటి ఏంటనే ఇప్పుడు ఆ బొక్సాలు కూడా మొదలైపోయింది. వస్తాడండి మధ్యలో ఒకసారి ఎటువంటి అడుగుతుంటాడు ప్రభునామాన్ని. బొక్సాలు అంటే వాడు ఏమనుకుంటున్నాడు మనకేం తెలుసు. ఇప్పుడు ఆడి బ్రదర్స్ ఏమో కదా మందిరంలో బొక్సాలు అంటే అయ్యే. ఇప్పుడు ఆ పదం కరెక్ట్గా స్టార్ట్ అయినప్పుడే ఎందుకు వస్తుంది? తెలంగాణ తెలుగు అంతే అన్ని. ఇప్పుడు
దేవుడు చెప్పాడు ఏమనంటే అది వెలితి అన్నాడు, మీరేం బొక్కలు అంటారు. ఎందుకు? దినవృత్తాంతాల 2వ గ్రంథం 12వ అధ్యాయం నుంచి దేవుడు అనుగ్రహించిన వర్తమానాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాం. రెహబాము రాజ్యం స్థిరపడిన తర్వాత ఆయన దేవుని యొక్క మార్గాన్ని విడిచి, అనగా ధర్మశాస్త్రాన్ని విడిచి గర్వించినప్పుడు ఏ విధంగా అయితే ఐగుప్తు రాజులు వచ్చి సమస్తాన్ని వారు దోచుకుపోయినట్లుగా మనం చూస్తున్నామో, అలాగే మనం కూడా దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు తాను తగ్గించుకొని శరీరధారిగా వచ్చి మరి మనల్ని సహోదరులను పిలుచుటకు కూడా సిగ్గుపడినంతగా ఆయన మనల్ని ప్రేమించి మన కోసం ప్రాణం పెట్టినప్పుడు, అలాగే మనం పాపం నుంచి విడిపించబడి ఇంకా పాప శరీరంలో ఉన్నాం కాబట్టి మన బలహీనత చూసి, మనం కొనసాగింపు జీవితంలో మనకు అవసరం ఉంది కాబట్టి మన బలహీనత చూసి పరిశుద్ధాత్మను కూడా అనుగ్రహించి నిరంతరం కూడా మనం మేలు పొందుకోవడానికి, మర్మాలు పొందుకోవడానికి, వాగ్దానాలు పొందుకోవడానికి, ప్రత్యక్షతలు పొందుకోవడానికి మనం ఎప్పుడు కూడా ఈ యొక్క సత్యంలో నిలిచి ఉండాలని, యథార్థంగా ఉండాలని, ఎప్పుడు కూడా మన సువార్త వల్ల కలిగినటువంటి నిరీక్షణలోంచి ఎప్పుడు కూడా మనం తొలగిపోకూడదని, ఎప్పుడైతే మనం అప్పటి వరకు పొందుకున్నటువంటి స్థితిని బట్టి మనం ఎప్పుడైతే గర్విస్తామో, ఆ గర్వం కలిగినప్పుడు మనలో ఏ విధంగా అయితే మనం ఆ కలిగే మన యొక్క విశ్వాస జీవితంలో కలిగే పరిస్థితుల గురించి ఈ యొక్క వర్తమానం ద్వారా మనం నేర్చుకున్నాం. మన నుంచి దోచుకునేవారు అనగా అబద్ధ బోధకులు, లేదా మన ద్వారా ధర్మశాస్త్ర బోధకులు కానీ, లేదా కృప విషయమైనటువంటి కృప పేరిట ప్రవేశించే బోధకుల ద్వారా ఏ విధంగా మోసపరచబడతామో అన్న విషయాన్ని కూడా ప్రభు యొక్క వర్తమానం ద్వారా నేర్పించాడు. కాబట్టి మనం నిరంతరం కూడా అదే బోధలో నిలిచి ఉండాలి. మన పైన ఉన్నటువంటి యెరూషలేము అనే తల్లి ద్వారా మాత్రమే మనం పోషించబడాలి. దూతల పరిచర్యను అనుభవించాలి, బలమైన ఆహారం మాత్రమే తినాలి. కానీ ఎక్కడ కూడా మనం హాగరు పిల్లల్లాగా మనం ప్రవర్తించకూడదు అన్న విషయాన్ని ప్రభు యొక్క వర్తమానం ద్వారా పరిశుద్ధాత్మ సహాయంతో తన దాసును వాడుకొని మనకు అందించిన వర్తమానం బట్టి ప్రభుని స్తుతిస్తూ శ్రేష్టమైన తలంపులు అందించిన దేవుని సేవకులకు కూడా కూడికి పక్షం వందనాలు తెలియజేస్తున్నాం. ఈ కూడికలు ఇప్పటి వరకు నిలిచి వాక్యం అన్న ప్రియులకు, అలాగే పరిచయలు సహకరిస్తున్న ప్రియులకు వందనాలు తెలియజేస్తున్నాం. సాయంత్రం 5:30 నిడదోల్లో, రాత్రి 8:30కి తణుకులో పరిచర్య ఉంటుంది. ప్రార్థన చేయండి. జరగబోయే పరిచర్ల కొరకు ప్రార్థించవలసింది తెలియజేస్తున్నాం. ఎవరన్నా ఈ యొక్క వర్తమానం ద్వారా ప్రేరేపించబడి ప్రార్థన చేయాలని ఆశ కలిగిన వారు ప్రార్థన చేసినట్లయితే కూడిక ముగింపు చేసుకుందాం. లేనట్లయితే దేవుని సేవకులు సత్యప్రసాద్ గారు ఇంజనంలో పరిచయం చేస్తున్నా. సత్యప్రసాద్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. కూడిక ముగింపు చేస్తారు. వందనాలు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడ, దేవాధిపతి నీకు స్తోత్రాలు అయ్యా. మరొకసారి ఈ ఉదయకాల సమయంలోనికి మమ్మల్ని మీ వాక్యం వినడానికి నాయన మీ సన్నిధానంలోకి మమ్మల్ని మీరు నడిపించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. దినవృత్తాంతంలో 2వ గ్రంథము 12వ అధ్యాయం నుండి ప్రభువా, ఈ ఉదయకాలం మాకు మా అందరికి కూడా అత్యవసరమైన సంగతులు ప్రభువా మీరు మాకు అనుగ్రహించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. రాజ్యము స్థిరపడిన తర్వాత రెహబాము నాయన ఎలా మిమ్మల్ని విసర్జించాడో అన్న విషయాన్ని నాయన మాకు జ్ఞాపకం చేస్తూ, ఎన్ని సంవత్సరాలుగా మేము స్థిరపడినప్పటికీ కూడా మా శరీరాన్ని మేము ఆధారం చేసుకోకుండా కేవలం విశ్వాసాన్ని బట్టి మాత్రమే మేము ముందుకు కొనసాగాలన్న విషయాన్ని ప్రభా ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో జ్ఞాపకం చేసిన విధానం బట్టి మీకు స్తోత్రాలు. తుదుముట్టు వరకు, చివరి వరకు నాయన ఈ యొక్క శరీరాన్ని ఆధారం చేసుకోకుండా విశ్వాసాన్ని బట్టి మాత్రమే, విశ్వాస మూలముగా జీవింపజేసే ఈ ఏర్పాట్లో మాత్రమే మేము కొనసాగాలని మీరు మాతో మాట్లాడిన సంగతులు బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభా నాయన, మేము ఎంత స్థిరపడినప్పటికీ కూడా మేము పాప నియమం కలిగిన శరీరంలో ఉన్నాం గనుక మాకు సహాయం చేయటం ఒక ఆత్మ అనుగ్రహించబడ్డాడు గనుక ఆత్మనేర్పు మాటలతో, ఆత్మనేర్పు సంగతులను ఆయన నిరంతరం మేము నేర్చుకుంటూ దినదినము నాయన మేము వర్ధిల్లడానికి మీరు మాకు అనుగ్రహిస్తున్న కృపను బట్టి మీకు స్తోత్రాలు. అవును ప్రభా, మేము రక్తమాంసములో ఉన్నాము గనుక అయ్యా ప్రభా, మా ప్రభు యేసుక్రీస్తు ప్రభుల వారి నాయన దేవదూతల స్వభావం ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావాన్ని ధరించుకొని ప్రభా నాయన మాకు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభా నాయన, సహోదరులను పిలుచుటకు ఎంత మాత్రము సిగ్గుపడక సింహాసన ఆసీనుడై ఉన్న ప్రభు నాయన తండ్రి, మా కొరకు రక్తమాంసాలు కలిగి
నాయన దేవదూత వల్లే రాక నాయన అబ్రహాం సంతానం వల్ల వచ్చి అయ్యా మమ్మల్ని సహోదరులను పిలిచిన విషయంలో ప్రభా నాయన మాకు ఇచ్చిన ఈ గొప్ప కృపను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అవును నాయన, ప్రతి విషయంలో కూడా నాయన మేము ఎలా నడుచుకోవాలో, బోధ విషయంలో మేము ఎలా నడుచుకోవాలన్న విషయాన్ని కూడా ఈ ఉదయకాల సమయంలో మీరు జ్ఞాపకం చేశారు. ఈ బోధను తేక వేరొక బోధ తెచ్చిన వారితో మీరు ఏకీభవించకండి అని చెప్పారు. వారికి నాయన మీరు భోజనం పెట్టద్దు, వారితో కలిసి భోజనం చెయ్యొద్దు అని చెప్పారు. అవును ప్రభా, నాయన ఏకీభవించినప్పుడు వారి యొక్క తప్పుడు పనిలో మేము పాలువారం అవుతామన్న విషయాన్ని కూడా ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు జ్ఞాపకం చేసిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. స్థిరపడిన తర్వాత మేము శరీరాన్ని ఆధారం చేసుకొని మేము జీవించడమే అయ్యా నాయన మేము గర్వాంధులు అవ్వడం అన్న విషయాన్ని మీరు మాకు తెలియచేశారు. అటు విధముగా నాయన రెహబాము చేసిన తప్పిదం వల్ల నాయన ఐగుప్తు రాజు నాయన ఎప్పుడు వచ్చి నాయన సమస్తాన్ని దోచుకున్నట్లుగా అయ్యా ప్రభా ఇతడు బంగారపు డాలును ఆయన పట్టుకుని వెళ్ళిపోయినట్లుగా సమస్తాన్ని దోచుకున్నట్లుగా అయ్యా మీరు మాతో ఈ ఉదయకాల సమయంలో మాట్లాడారు. అవును ఆయన, ఎప్పటికీ కూడా విశ్వాసాన్ని విడిచిపెట్టగా చివరి వరకు స్థిరముగా ఉంటూ అయ్యా వాగ్దానాలు పొందుకుంటూ వాగ్దానముల చేత లోకమందున్న భ్రష్టత్వాన్ని తప్పించుకొని శత్రువును తప్పించుకొని ప్రభా నిరంతరం ఆయన జీవించి నెమ్మదిని సమాధానాన్ని అనిపించే కృప ఆయన మీరు మాకు అనుగ్రహిస్తున్నారు. అవును తండ్రి, నాయన బ్రతుకుదుమని నమ్మకం లేని పరిస్థితిలో కూడా మీరు మాకు వాగ్దానాలు ఇచ్చి మాకు నిరీక్షణ కలిగించి అటు విధముగానే ప్రభా నాయన దరికి చేరతామన్న నిరీక్షణ లేనప్పుడు నాయన వారు ఆయనను చూడగా అయ్యా మీరు వారిని చూసి వాగ్దానాలు ఇచ్చారని మీరు మాతో మాట్లాడారు. అవునాయన, సువార్త వల్ల మాకు నీతి కలిగింది అయ్యా ప్రభా. అటు విధముగానే సువార్త వల్ల కలుగు నిరీక్షణలో నుండి నాయన ఎప్పటికీ తొలగిపోక నమ్మకమైన వారుగా ముందు కొనసాగే కృపనివ్వండి. తీతు పత్రులు మీరు చెప్పినట్లుగా అయ్యా నాయన నమ్మకమైన బోధను గట్టిగా పట్టుకోమని మీరు చెప్పినట్లుగా ప్రభా స్థిరులుగా మేము ముందు కొనసాగడానికి కృపను దయచేయండి. నిరంతరం ప్రభా మీరు మాకు సిద్ధపాటు చేసిన పరలోకపు తల్లి నాయన పాలునే మేము నిరంతరం త్రాగుతూ అయ్యా నాయన దూతల భద్రతను అనుభవిస్తూ బలమైన ఆహారాన్ని మేము అనుభవిస్తూ ముందుకు కొనసాగే కృపను నాయన మీరు మాకు అనుగ్రహిస్తున్నారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. నాయన ఇప్పటికే మేము పట్టుకున్నామని తలంచగా ప్రభా నాయన వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు నాయన నిరంతరం పరిగెట్టేవారుగా మాకు నాయన మీరు మాకు కృపనిస్తున్నారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు. ఈ పరిచర్యలనైనా తండ్రి మీరు ఇచ్చిన పాలు పంపులు బట్టి మీకు స్తోత్రాలు. నమ్మకమైన వారిగా నాయన తండ్రి యోగ్యులుగా మమ్మల్ని ఎంచి ఈ నమ్మకమైన పరిచర్యలో ప్రభా మాకు పాలిచ్చిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా నిరంతరం నిత్యము కూడా నాయన ఈ సువార్తలో నిలిచి ఉండి అయ్యా నాయన ఆత్మను బట్టి విశ్వాసాన్ని బట్టి జీవిస్తూ ఉన్నతమైన అనుభవాల గుండా ముందుకు నడిచే కృప మా ప్రియులందరికీ నాకు అనుగ్రహించండి. ఇప్పటి వరకు నీ సేవకుని వాడుకొని ప్రభా మీరు అందించిన సంగతులు బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే ప్రభా నాయన ఈ దినం జరుగుతున్న కూడికలన్నిటిలో కూడా మీ కృపనిచ్చి నీ సేవకు నిలబెట్టి వాడుకోండి. నిలబడిన ప్రతి చోట మీరు అందిస్తున్న వాక్శక్తిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ పరిచర్య ద్వారా మీరు జరిగిస్తున్న మేలును బట్టి కూడా మీకు స్తోత్రాలు. అనేకులు నాయన ఈ పరిచర్య ద్వారా ఎన్నో మేలు అనిపిస్తున్నారు. అవును తండ్రి, త్వరలో మా అందరి జీవితాల్లో కూడా మీరు జరిగించిపోతున్న ప్రతి విధమైన గొప్ప కార్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. మీరు సమకూరుస్తారు, అంతేకాదు నాయన మీరు నిలుపుతారు, అంతేగాని నాయన మీరు గడ్డ కట్టిస్తానని మీరు మాట్లాడినట్లుగా మా జీవితాల్లో నాయన ప్రతి కార్యాన్ని మీరు త్వరలో నాయన స్థిరపరచబోతున్నారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు. మా అభివృద్ధి అనేకులు తేటగా కనబడేటట్లుగా మీరు చేస్తానన్న వాగ్దానం మా అందరి జీవితంలో నెరవేర్చబడును గాక అని ప్రార్థన చేస్తూ కొడుకు నడిపించిన ప్రేమను బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రతి ఒక్కరిని పనిలో వాడుకోమని నమ్మకమైన పనివారుగా ముందుకు సాగే కృప మా ప్రియులందరికీ కూడా మీరు అనుగ్రహించండి. అయ్యా నాయన మాకు కలిగే బహుమానమును నాయన ఎవరును అపహరింపకుండానట్లు మీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోమన్నారు. ఆయన గట్టిగా పట్టుకొని పరిచర్యలు ముందుకు కొనసాగే కృప మాకు అందరికీ దయచేయమని మా రక్షకుడును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరట స్తుతిస్తూ ఈ కూడికని ఎంతటితో ముగిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. వందనాలండి. ముగింపు ప్రార్థన చేసిన దేవుని సేవకులు సత్యప్రసాద్ గారికి, కూడికలో ఉన్న ప్రియులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకున్న తర్వాత కూడిక ముగింపు చేసుకుందాం. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి.